మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11, 12 వచనాలు చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అంటున్నాడు. మనము సంతోషంగా ఉండాలి అంటే మన దేవుణ్ణి సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయంలో మనం ఉంటే మనం సంతోషంగా ఉంటాము అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు అంటున్నాడు. ఆయనను ఆశ్రయించే వారిని ఏం చేస్తాడట దేవుడు? కాపాడుదువు గనుక అంటున్నాడు. ఇక్కడ నిన్ను ఆశ్రయించే వారిని కాపాడుదువు గనుక వారు ఆనంద ధ్వని చేయుదురు అంటున్నాడు. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనము ఆనందంగా జీవించాలి అంటే ఆయనను మనం ఆశ్రయించాలి అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. మనకు ఆనందం ఉండాలి, సమృద్ధి మాత్రమే కాదు, మనం సమృద్ధిగా ఉండి సమాధానంతో నింపబడటమే కాకుండా ఇంకా ఏం చేస్తాడట దేవుడు? మనకి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆనందభరితులను చేస్తాడట. అది మనకి ప్రాధాన్యం. మనము ఏది కలిగి ఉండినా కలిగి ఉండకపోయినా మనం ఆనందంగా ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదం. ఆనందంగా జీవించడం అనేది చాలా అద్భుత కార్యం. చాలా మందికి ఉండదు ఆనందం అనేది. చాలా మందికి సమృద్ధి ఉంటుంది కానీ సమాధానం ఉండకపోవచ్చు. చాలా మందికి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది కానీ ఆనందం ఉండకపోవచ్చు. కానీ మన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన దేవుడు మనకి ఏమి ఇస్తానంటున్నాడు? ఆనంద భరితులను చేస్తానంటున్నాడు. మనల్ని ఆ సంతోషంతో నింపుతానంటున్నాడు. మనల్ని ఆనంద ధ్వని చేయుదురు అంటున్నాడు. మనం సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే ఆనంద ధ్వని ఆయనకి చేస్తాం, ఆయన్ని మహిమపరుస్తాం. మనం మందిరాలకు వెళ్ళి మనం సంతోషంతో హృదయపూర్వకముగా సంతోషముగా ఆయన్ని సేవిస్తాము, ధ్వని చేస్తూ, చప్పట్లు కొడుతూ, వాద్యాలు వాయిస్తూ ధ్వని చేసినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. మనకి ఆ దీవెనలా కుమ్మరించబడుతూ ఉంటాయి. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనము ఆయన్ని ఆశ్రయిద్దాము, మనము ఆయన్ని ప్రేమిద్దాము. అప్పుడు సంతోషము, ఆనందము మనం ఈ సంవత్సరం అంతయు పొందుకుంది. నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అంటున్నాడు. ఉల్లసింతురు అంటే సంతోషంగా ఉంటారు అంటే. ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనం ఆనందభరితులం అవుతాము. ఆయనను ప్రేమించినప్పుడు మనము సంతోషముగా ఉల్లసింతురు అంటున్నాడు. సంతోషముగా ఉంటాము అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయనను ప్రేమిద్దాము, ఆయనని ఆశ్రయిద్దాము. సంతోషము, సమాధానము, నెమ్మది, ఉల్లాసము మనం కలిగి ఉన్నాము. యెషయా గ్రంథము 65:13 కూడా ఈ విధముగా తెలియజేస్తున్నాడు. కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయుదురు గాని మీరు ఆకలి గొందురు, నా సేవకులు పానం చేయుదురు గాని మీరు దప్పిగొనుదురు అంటున్నాడు. చూసారు ఎంత అద్భుత కార్యమో! ఆయన సేవకులు భోజనం చేస్తారు కానీ మీరు దప్పిగొనుదురంటే, అంటే సేవకులు అంటే ఆయన సేవించే వారు ఎవరో వాళ్ళందరూ సేవకులే. దైవ సేవకులు మాత్రమే కాదు, సేవకులు అంటే ఆయనను సేవించే వాళ్ళందరూ సేవకులే, ఆయనను ఆరాధించే వాళ్ళందరూ సేవకులే, ఆయనను పూజించే వాళ్ళందరూ సేవకులే. ఆయనను సేవించే వారు ఏం చేస్తారట? భోజనం చేస్తారట. ఆయన సేవించని వారు ఆకలిగా ఉంటారట. ఆయనను సేవించేవారు పానం చేస్తారట. ఆయనను సేవించని వారు దప్పికొంటారట. కాబట్టి మనం ఆకలి కొనే పని ఉండదు, దప్పికొనే పని ఉండదు. ఇప్పుడు మన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. మన దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆనందము తీస్తాడు, సమాధానం ఇస్తాడు, సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు, సమృద్ధి అయిన పానీయం కూడా ఇస్తాడు అని వాక్యములో మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మనం ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మన దేవుణ్ణి ఆశ్రయిద్దాము, మన దేవుణ్ణి ప్రేమిద్దాము, మనము సమాధానము కలిగి ఉందాము, మనము సంతోషము, తృప్తి కలిగి ఉందాము. ఈ సంవత్సరం అంతా సమృద్ధి అయిన భోజనం కలిగి ఉందాము, ఈ సమృద్ధి అయిన పానీయము కలిగి ఉందాము. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, వేలాది స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ కూడా
మిమ్మల్ని ఆశ్రయించి సంవత్సరం అంతయు సమాధానంతోను సంతృప్తితోను నైనా నెమ్మదితోను సమృద్ధి అయిన భోజనంతోను సమృద్ధి అయిన పానీయంతోను బిడ్డలను ఆశీర్వదించే దేవుడని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనలో మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.